అందరికీ నమస్కారం. సిరి కుక్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికమ్ చట్నీని ఇడ్లీలోకి, దోశలోకి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు: 3 మీడియం సైజ్ క్యాప్సికమ్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే 8 వెల్లుల్లిపాయలు, 1 ఇంచ్ అల్లం, కొద్దిగా చింతపండు, 4 పచ్చిమిర్చిని సగాన్ని కట్ చేసి పెట్టుకోవాలి. కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, 2 టమాటో ముక్కలు వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చిని పక్కన పెట్టుకోవాలి. అలాగే పోపు వేసుకోవడానికి పోపు దినుసులు రెడీగా పెట్టుకోవాలండి. పోపు వేసుకోవడానికి ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు, అలాగే ఎండుమిర్చిని తీసుకున్నాను. వీటన్నింటిని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం తయారీ విధానాన్ని చూసేద్దాం. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు నూనెని వేసి వేడవనివ్వాలి. నూనె వేడయ్యాక ఇందులో మినపప్పు, మెంతులు, అలానే నువ్వులు, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పుని అన్నిటినీ వేసుకొని ఒకసారి బాగా వేయించుకోవాలి. నువ్వులు, ఆవాలు చిటపటలాడి పోపు దినుసులన్నీ కలర్ చేంజ్ అయ్యాక ఇందులో మనం ఉంచి పెట్టుకున్న ఎండుమిర్చి అలాగే పచ్చిమిర్చిని వేసుకొని పచ్చిమిర్చి వేగేంత వరకు బాగా వేయించుకోవాలి. వేగిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని వేసి ఒకసారి అన్నిటినీ బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న వాటిలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అలాగే టమాటో ముక్కల్ని వేసుకొని అన్నిటినీ 1 నిమిషం పాటు బాగా వేగేటట్టు కలుపుకోవాలి. తర్వాత మనం తీసుకున్న వెల్లుల్లిపాయలు, అల్లం, చింతపండును వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వరకు పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని అన్నిటికీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 5 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన దాన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో మనం తీసుకున్న క్యాప్సికమ్, టమాటోని అంతటిని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని మనం పోపునైతే వేసుకుందాం. పోపు వేసుకోవడానికి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం తీసుకున్న పోపు దినుసులన్నిటినీ వేసుకొని ఒకసారి బాగా వేయించుకోవాలి. తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకును వేసుకొని కరివేపాకు బాగా చిట్లిన తర్వాత తీసి పోపులో కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికమ్ చట్నీ తయారైపోతుందండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.